మీ కొడంగల్కే ఇస్తారా అని చెప్పి మీరు ముఖ్యమంత్రి గారిని అడిగారు. నిధులు వచ్చినాయా? ఎందుకంటే ఎన్నికల ముందు మీరు ఆర్మూరు గెలవడానికి ఎన్నో హామీలు ఇచ్చినారు. ఎంతవరకు వచ్చినాయి హామీలు? ఇప్పుడు ఆ హామీలు నెరవేరినాయా? ఏం పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ ఎన్నికల్లో మీరు ఏ ప్రచారం చేస్తున్నారు? రైట్, గుడ్ క్వశ్చన్. ఆర్మూరు ప్రజలకు ఫస్ట్ బానిసత్వం తీసేసాను రా. శ్రావ్య లాంటి అమ్మాయికి కూడా ఇదే శ్రావాలంటే ఒకేటి అమ్మాయికి ఇంటర్వ్యూ ఇచ్చిన చంపినవారా నా కొడక దశరథ్ అయిన అతన్ని జ్ఞాపకం ఉందా? ఉంది. ఆర్మూరు బస్ స్టాండ్ ఇంటర్వ్యూ చేసిన అబ్బాయిని ఇటు కొట్టి చంపి నీకు కూడా తెలుసు. భార్యని కూడా ఇటు హంతకుడు, దళితుల మీద టిప్పర్లు ఎక్కించిండు, ఆడబిడ్డల మీద అత్యాచారాలు చేయించాడు, ఊరూరులో అక్రమ కేసులు పెట్టించాడు, ప్రతి ఒక్కరిని ఒక భయపెట్టి ఒక భయానక వాతావరణం సృష్టాడు. స్వాతంత్రం అనేది మర్చిపోయినారు. అట్లాంటి ప్రాంతంలో కొడుక ఈరోజు శాంతం, భయము లేని, బానిసత్వం లేని, బాధలు లేని ఆర్మూరు తయారు చేశారు. అది జాలరా మనుషులకు. ఇస్తేమిస్తారా? 50,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. కానీ నీ భయంకరమైన నీ గుండాలు, రౌడీలు, గంజాయి ఇంకొకటి కనబడదు తెలియదు. డైరెక్ట్ ఎన్కౌంటర్ కొడుకులారా మీరు. రానున్న రోజులు ఇంకా భయంకరం సీన్ ఉంటుంది నీకు. మర్యాద కొద్ది ఇప్పుడు ఎట్లా దొక్కినట్లు ఉంటేనే మంచిది. నువ్వు ఎప్పుడు లేచిన తొక్కుతా కొడుకట్టండి. నిన్ను రాజకీయ జీవితం సమాధి చేస్తాను. ఎన్కౌంటర్ చేస్తానని మీరు అంటున్నారు, కానీ ముఖ్యమంత్రి వచ్చి మీది ఫెవికాల్ బంధం, బీజేపీ బీఆర్ఎస్ కలిసి డ్రామా ప్లే చేస్తుంది, ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారు. వాళ్ళిద్దరిని ఒక అభం శుభం తెలియనటువంటి ఒక ట్విన్స్ తోటి అదే ఒక పోలిక వచ్చింది కదా. దిగజారిన రాజకీయ బాలతోటి పోల్చినాడు. తెలంగాణలో అందరికన్నా దిగజారిన రాజకీయ నాయకుడు ఎవరు ఉన్నారంటే అది అనుముల రేవంత్ రెడ్డి. అబద్ధాల కోరు. ఈరోజు రాష్ట్రంలో 6 గ్యారెంటీలు చెప్పి అబద్ధాలు చెప్పి గద్దెనెక్కి 2.5 సంవత్సరాల తర్వాత అమెరికా పోయి చదువుకుంటున్నాడు. మళ్ళీ ఎన్నికలలో ప్రజలను ఎట్లా మోసం చేయాలా, హౌ టు చీట్ ద యువర్ పీపుల్. 2,000 పెన్షన్ 4,000 వేస్తున్నాడు. మహాలక్ష్మి మీలాంటి ఆడబిడ్డలకు 2,500 ఇస్తున్నాడు. తులం బంగారం ఇస్తున్నాడు. నిరుద్యోగ భృతి ఇస్తాను, స్కూటీలు ఇస్తాను. ఈ అబద్ధాల కొరమ్మ మాట అంటే భారతీయ జనతా పార్టీ మీద ఎన్నడే కామెంట్ చేసినా నీ స్థాయి సరిపోదు, నీ అడ సరిపోదు, నీ హైట్ కూడా సరిపోదు. ఆకాశం మీద ఉమ్మేసినట్టు రేవంత్. ఈరోజు నాట్ ఏ రేవంత్ ఉద్దీన్, నువ్వు అక్బరుద్దీన్, అసావుద్దీన్ ఆ పేరు కూడా పెట్టుకుంటా అన్నాడు కదా. బరాబర్ మీకోసం పెట్టుకుంటా అంటారు. బరాబర్ ఈజ్ అ ముస్లిం. హిందూ వేదవాళ్ళకు బుద్ధి ఉంటే ఒక్కడన్నా రేవంత్ రెడ్డి పార్టీ కోటేస్తే మీ జీవితం వృధారా. అక్బరుద్దీన్, అసదుద్దీన్ తండ్రికి ఆ పేరు పెట్టుకుని అంత బానిసత్వం. మంచి పేరు పెట్టుకో రేవంత్ ఖాన్ ఉంటే కొద్దిగా సినిమా హీరో అట్లా అనుకుంటారు. నేను అంటే అంత భయపడిపోయింది అక్బరుద్దీన్ కు, అసదుద్దీన్ అంత బానిసలాగా బతున్నా ఈ ముఖ్యమంత్రి. రేవంత్ ఉద్దీన్ పెట్టుకుంటే ఏం పెట్టుకుంటాడు? కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింల పార్టీ అంటావా?